హైదరాబాద్ దేశంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరం. ఐటీ రంగానికి కేంద్ర బిందువుగా లక్షలాది మంది జీవనాధారంగా నిలిచిన ఈ నగరం ఇప్పుడు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నగరంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో బోర్లు ఎండిపోయి అపార్ట్మెంట్లలో నీటి ఎద్దడి తీవ్ర రూపాన్ని దాల్చింది. ఒకప్పుడు బోరు వేస్తే 300 అడుగుల లోతులోనే లభించిన భూగర్భ జలాలు ఇప్పుడు 1500 అడుగుల లోతుకు వెళ్లినా దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు నగరానికి ప్రధాన జీవనాడి అయిన నాగార్జున సాగర్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. వర్షాలు లేకపోవడం, భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో నగరంలోని అనేక కాలనీలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికీ చాలా చోట్ల బోర్లు పూర్తిగా ఎండిపోవడంతో ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నీటి కోసం భారీ ఖర్చు చేయాల్సి వస్తుండగా సామాన్య కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. అవసరమైనంత నీరు అందక రోజువారీ అవసరాలు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇక నగరానికి తాగునీటి ప్రధాన వనరు అయిన నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం సాగర్లో నీటి మట్టం 513 అడుగులకు పడిపోగా గతేడాది ఇదే సమయానికి అది 548 అడుగుల దగ్గర ఉండేది. మరో 3 అడుగులు తగ్గితే 510 అడుగుల డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకునే ప్రమాదం ఉంది. పరిస్థితి చాలా క్లిష్టంగా మారటంతో నీటి వినియోగంపై అపార్ట్మెంట్ యాజమాన్యాలు ఆంక్షలు విధిస్తున్నాయి. కార్ వాషింగ్, గార్డెనింగ్కు నీటి వినియోగాన్ని పూర్తిగా నిలిపివేశారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, అత్యవసరమైతే తప్ప భూగర్భ జలాలను వాడకూడదని నివాసితులను కోరుతున్నారు. మరోవైపు ప్రభుత్వం, జలమండలి అధికారులు కూడా ప్రత్యామ్నాయ చర్యలను వేగవంతం చేస్తున్నారు. నీటి సరఫరా కోసం అధికారులు అత్యవసర పంపింగ్ చర్యల్ని చేపట్టారు. కృష్ణానది ద్వారా నీటిని తరలించేందుకు ఏర్పాట్లతో పాటు గోదావరి జలాలను నగరానికి అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. రానున్న రోజుల్లో వర్షాలు కురవకపోతే నగరం తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని, తదుపరి కార్యాచరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో చాలా నగరాల్లో, పట్టణాల్లో మన భూగర్భ జలాలు పడిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. నీటి మట్టం, భూగర్భంలో నీటి మట్టము ఇప్పుడు దాదాపు 1200, 1800 ఫీట్లు లేదా 3000 ఫీట్ల వరకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆశ్చర్యం ఏంటంటే గత అనేక సంవత్సరాల నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి. ఈ సంవత్సరమే అది ఇంకా జూన్లో, జూలైలో మనకు వర్షాభావ పరిస్థితి ఏర్పడింది. అంటే ఇన్నేళ్ళు పడిన వర్షము కూడా మనకు భూగర్భ జలమట్టం పెరగలేదు. పెరిగింది అని చెప్తున్నారు, కానీ పెరిగితే ఒకటే నెలలో మనము ఇంత తక్కువకి వెళ్ళిపోవడం అంటే 2 పరిణామాలు కనపడుతున్నాయి. ఒకటి, విపరీతంగా భూగర్భ జలాలు వాడుతున్న పరిస్థితి ఒకటైతే, వర్షం పడినా కూడా ఆ వర్షం భూమిలోకి ఇంకే పరిస్థితి కానీ ఇంకే విధంగా మన నీటి వ్యవస్థ లేదు. నగరంలో నీటి సంక్షోభం రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. వర్షాలు కురవకపోతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యలతో పాటు ప్రజల సహకారం కూడా ఉంటేనే ఈ సంక్షోభాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది. లేకపోతే రానున్న రోజుల్లో హైదరాబాదులో ప్రతి నీటి చుక్క కోసం మరింత తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ మహానగరాన్ని నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గత కొద్ది రోజులుగా సరిగ్గా వర్షాలు కురవకపోవడము, భూగర్భ జలాలు కూడా అడుగంటిపోవడంతో కాలనీ వాసులు, బస్తీ వాసులు నీటి కోసం అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో వర్షాలు సరిగ్గా కురవకపోతే నీటి కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రియాంక, HM TV, హైదరాబాద్.